ఆయన ఒక చిన్న గురు పూజారి. భోళాశంకర దేవాలయం హైదరాబాద్లో ఉంది. ఆ భోళాశంకర దేవాలయ అర్చకుడు. కరోనా సమయంలో లోకమంతా కరోనా అని ఇంట్లో తలుపు మూసుకొని ఉన్న సమయంలో ఆయన ఒక ప్రయోగం మొదలుపెట్టారు. ఆయన ఏ ప్రయోగం మొదలుపెట్టారంటే ఆన్లైన్లో పద్యరచన చేయించారు. అది ఎలా వచ్చిందో భగవంతుడి అంతకుముందు నుంచి కూడా అవధానాలంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవధానాలు అందరూ ఆయన మిత్రులే. ఒక్కొక్క అవధానం నియమించి అవధానాలు చేయించడం అది చాలా చిన్నప్పటి నుంచే తనకున్న అలవాటు. కరోనాను మంచిగా వినియోగించుకొని ఆ సమయంలో వందలాది మంది వ్యక్తులకు పద్యం చేరే విధంగా నిరంతరాయంగా పద్యసేవ అంటే వందల అవధానాలు చేయించారు, కావ్యాలు ప్రశ్నించారు. 1,00,000 పద్యాలు ఇప్పటి వరకు పూర్తి చేశారు. ఇది రికార్డు. 1,00,000 పద్యాలను వివిధ కవుల చేత పండితుల చేత చేయించి పద్య విద్యకు ఈ పండితులు చేస్తున్న సేవకు గుర్తుగా అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన చిన్న సత్కారంలో ఆంధ్రప్రదేశ్ గారు అమ్మ మీరు కూడా రండి. అప్పటి గారు 20 శతావధానులు పండరి రాధాకృష్ణ గారు భక్తి సాధన పత్రిక. ఆయన ప్రతిరోజు సమస్యలు, దత్తపత్రులు, వర్ణనలు అలా ఇస్తూ శతావధానాలు కూడా ఆన్లైన్లో చేయించారు. నిరంతరాయంగా మంచి చేస్తూ ఇప్పటికీ మీరు దోర్బల వారికి గజారోహణ సత్కారాన్ని కూడా తర్వాత దోర్బల వారు, అష్టకాల వారు ఇలాంటి పండితులు, అయాచితం నటేశ్వర శర్మ గారు లాంటి పండితులకు గజారోహణ సత్కారం చేశారు. ఒకవేళ ఈయన గజారోహణ సత్కారం కనుక చేసుకోకపోతే అష్టకాల వారి జీవితంలో ఆ యోగం ఆయన పట్టేది కాదు. ఆ గజారోహణ చేసే కుటుంబాలకి వారు దివంగతులైనారు. అక్కడ ఐరావతం పెట్టడానికి చూడండి ఎంత నిరాడంబరంగా నిగర్భంగా ఉంటాడు. ఆయన కొన్ని 1,00,000 పద్యాలు రాయించారంటే ఇది సామాన్యమైన విషయం. ప్రచార ప్రభావాన్ని ఆ